హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం గత 6 నెలల్లో అనగా 2026 జనవరి నుండి జూన్ వరకు వార్తల్లో నిలిచిన జాతీయ మరియు అంతర్జాతీయ నియామకాలు అపాయింట్మెంట్స్ గురించి ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. ఈ అపాయింట్మెంట్స్ నియామకాలు చాలా ఉంటాయి కనుక మనం వాటిని గుర్తుంచుకోవడానికి మెమొరీ హింట్స్ కోడ్ పదాలతో అసోసియేషన్ మెథడ్ ద్వారా వీటిని గుర్తుంచుకోవడానికి ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. ముందుగా ఇక్కడ కొన్ని భారతదేశంలోని న్యాయ నియామకాలు జస్టిస్ అపాయింట్మెంట్స్ వాటిని చూద్దాం. ప్రధాన న్యాయమూర్తి వారు ఏ రాష్ట్ర హైకోర్టుకు నియమించబడ్డారో చూద్దాం. శరత్ చంద్ర సోనక్, జార్ఖండ్ రాష్ట్ర హైకోర్టు. ఇలా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. సోనక్ని సోన్ పాపిడి అనుకోండి. జార్ఖండ్లో జార్లో సోన్ పాపిడి ఉందని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనోజ్ కుమార్ గుప్తా, ఉత్తరాఖండ్ రాష్ట్రం. మనోజ్లో అనుకోండి. మనస్సులో అనేక మందికి ఉత్తరాఖండ్లో ఉత్తరాలు రాయాలని ఉంటుందని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ సోమెన్ సేన్, కేరళ హైకోర్టు. దీన్ని ఇలా గుర్తుపెట్టుకోండి హాస్యంగా. కేరళలో అనేక మంది పురుషులు సోమెన్ ఉన్నారని గుర్తుపెట్టుకోండి. రేవతి మొహితే దేరే, ఈమె మొదటి మహిళా ప్రధాన న్యాయమూర్తి మేఘాలయ రాష్ట్రానికి. దీన్ని ఇలా గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ మేఘాలయ రాష్ట్రం ఉంటుంది కదా, అది మనకు చాలా దూరంగా ఉంటుంది. దేరే దూరంగా ఉందని గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. లీసా గిల్, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తి. చాలా ఇంపార్టెంట్. లీసా గిల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నూతనంగా ఏర్పడింది కదా తెలంగాణ నుండి విడిపోయిన తర్వాత. అది హైకోర్టు కోసం స్థలాలను లీజ్ అనుకోండి తీసుకుంటుందని అనుకోండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. నెక్స్ట్ సుశ్రుత్ అరవింద్ ధర్మాధికారి మద్రాస్ హైకోర్టుకు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. దీన్ని ఇలా గుర్తుపెట్టుకోండి. ధర్మాధికారిలో ధర్మం అని గుర్తుపెట్టుకోండి. మద్రాసులో ధర్మం ఉన్న వాళ్ళకి మ్యాడ్ ఉంటుందని గుర్తుపెట్టుకోండి. ఓకే, పిచ్చి ధర్మం అంటే పిచ్చి అని గుర్తుపెట్టుకోండి. అలా మీనాక్షి మదన్ రాయ్, పాట్నా హైకోర్టు. మీనాక్షిని ఇలా ఏమని అంటున్నాం? పాట్నా హైకోర్టు అని రాయి, పాట్నా అని రాయి అని అంటున్నాం మనం. ఓకే, ఇలా గుర్తుంచుకోవడానికి ట్రై చేయండి. అసోసియేషన్ చేసుకుంటూ ఇలా గుర్తుంచుకోవడానికి ట్రై చేయండి. ఓకే, ఇప్పుడు ఇక్కడ నుండి మనం నియామకాలను వరుసగా ఏ నెలలో ఏ నియామకాలు జరిగాయో వరుస క్రమంలో వాటిని క్రోనాలజికల్ ఆర్డర్లో ఫటాఫట్గా మనం డిస్కస్ చేద్దాం. బీఎస్ఎఫ్, ఐటీబీపీ, ఎన్ఐఏలకు నూతన అధిపతులు. ఎన్ఐఏ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ, దానికి నూతన అధిపతి రాకేష్ అగర్వాల్. దీన్ని ఇలా గుర్తుపెట్టుకోండి. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఇన్వెస్టిగేషన్. అలాగే రాకేష్ అగర్వాల్లో ఇన్వెస్టిగేషన్ ఆగకుండా జరుగుతూ ఉండాలి అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఐటీబీపీకి ఇండో టిబెటిన్ బోర్డర్ పోలీస్. దీనికి డైరెక్టర్ జనరల్గా శత్రుజిత్ సింగ్. ఐటీబీపీలో బీపీ అనుకోండి. శత్రువును చూస్తే బీపీ వస్తుందని అనుకోండి. ప్రవీణ్ కుమార్ బీఎస్ఎఫ్ అధిపతిగా నియమితులయ్యారు. ఓకే, బీఎస్ఎఫ్ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ సరిహద్దుల్లో కలకాసే ఫోర్స్. వాళ్ళు డ్యూటీ చేయాలంటే వాళ్ళకి ప్రావీణ్యం ఉండాలని గుర్తుపెట్టుకోండి. మరొక నియామకం లెఫ్టినెంట్ జనరల్ హర్పాల్ సింగ్ బీఆర్ఓకు 29వ డైరెక్టర్ జనరల్గా బాధ్యతలు స్వీకరించారు. బీఆర్ఓ బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్. దీనికి కోడ్ బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ బీఆర్ఓ అంటున్నాం కదా. మనం తరచుగా వాడుతూ ఉంటాం బ్రో. ఈ బ్రోని హర్పాల్ బ్రో, మనం ఏదైనా చేస్తే ఆ పనిలో నాకు ఎటువంటి పాలు లేదని అంటూ ఉంటాం. అలా హాస్యంగా గుర్తుంచుకోవడానికి ట్రై చేయండి. ఈ బీఆర్ఓ 1960వ సంవత్సరంలో స్థాపించబడింది. 2015లో రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలోకి పూర్తిగా తీసుకురావడం జరిగింది. సెంట్రల్ విజిలెన్స్ కమిషన్కు ప్రవీణ్ వశిష్ఠ విజిలెన్స్ కమిషనర్గా నియమితులయ్యారు. దీన్ని ఇలా గుర్తుంచుకోవడానికి ట్రై చేయండి. ఈ ప్రవీణ్కు విశిష్టంగా విజిలేయటం వచ్చు అని అలా గుర్తుంచుకోండి. ఓకే, నెక్స్ట్ ఇది నియామకం కాదు, పదవి విరమణ, రిటైర్మెంట్. చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోవడానికి ట్రై చేయండి. నాసా వ్యోమగామి సునీత విలియమ్స్ పదవి విరమణ, రిటైర్మెంట్ ప్రకటించారు. 27 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణం తర్వాత పదవి విరమణ చేశారు, రిటైర్మెంట్ ప్రకటించారు. 2024లో ఇటీవల జూన్ నెలలో నాసా యొక్క బోయింగ్ క్రూ ఫ్లైట్ టెస్ట్ మిషన్ స్టార్ లైనర్తో ప్రయోగించబడ్డారు. ఆమె అంతరిక్షం మ్యారథాన్ పరుగు పూర్తి చేసిన మొదటి వ్యక్తి ఈమె 608 రోజులు కక్షలో గడిపారు, ఆర్బిట్లో గడిపారు. ఇది నాసా వ్యోమగాములలో 2వ అత్యధిక సంచిత సమయం. ఆర్బిట్లో గడపడం 2వ అత్యధిక రికార్డు ఈమెదే నాసా వ్యోమగా ఆస్ట్రోనాట్స్లో. నెక్స్ట్
ఈమె మొత్తం 62 గంటల 6 నిమిషాల పాటు 9 స్పేస్ వాకులను పూర్తి చేశారు. ఇది ఏ మహిళకు అత్యధిక మొత్తం. ఇదే పెద్ద రికార్డ్. ఓకే, రైట్. నెక్స్ట్ ఇక్కడ ఒక టేబుల్ ఉంది. ఈ టేబుల్లో వ్యక్తి పేరు మరియు నియామకం గురించి, అపాయింట్మెంట్ గురించి చూద్దాం. డిబి వెంకటేష్ వర్మ 2026-27 కాలానికి నిరాయుధీకరణ అంశాలపై డిజార్మెంట్స్ మ్యాటర్స్కు సలహా మండలిని అధ్యక్షత వహించేందుకు యుఎన్ ప్రధాన కార్యదర్శి నామినేట్ చేశారు. అధ్యక్షత వహించేందుకు డిబి వెంకటేష్ వర్మను ఈ డిజార్మెంట్స్ మ్యాటర్స్ ఆఫ్ అడ్వైజరీ బోర్డుకు ప్రెసిడెంట్గా నియమించారు. ఓకే, వర్మ ఇది ఒక మన యుఎన్కు ఇది ఒక వరంగా అనుకోవచ్చు. అలా గుర్తుంచుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ నితిన్ నబీన్ భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు. నితిన్ బీజేపీ పార్టీ నితిన్లో నీతిగా పాలన చేస్తుందని గుర్తుంచుకోండి. అలా గుర్తుపెట్టుకోవడానికి కోడ్గా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ ఏషియన్ బాక్సింగ్ మండలి సభ్యుడు విజేంద్ర సింగ్. ఇలా గుర్తుపెట్టుకోండి. బాక్సింగ్ అంటే ఎప్పుడు విజయం రావాలి కంపల్సరీగా, అప్పుడే మెడల్ కానీ ఏదైనా టైటిల్ కానీ వస్తుంది. అలా గుర్తుంచుకోవడానికి ట్రై చేయండి. ఎంఎస్ ధోని భారతదేశపు తొలి అంతర్జాతీయ సైక్లింగ్ రోడ్ రేస్లో గుడ్విల్ అంబాసిడర్. ఈ తొలి అంతర్జాతీయ సైకిల్ రోడ్ రేస్ భారతదేశంలో ఎక్కడ జరిగింది చెప్పండి? పూణేలో. ఓకే, 2026లోనే జరిగింది. నెక్స్ట్ మరొక టేబుల్. యోవేరి మ్యూసివేని ఉగాండా అధ్యక్షుడు. దీనికి కోడ్ ఉగాండాలో మనుషులు ఎలా ఉంటారు? జైంట్, అంటే పెద్దగా భారీగా ఉంటారు. వాళ్ళని ఇలా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. యోవేరిలో యు ఆర్ వెరీ జైంట్. ఉగాండాలో జైంట్ చాలా భారీగా ఉన్నారని యు ఆర్ వెరీ జైంట్. యుగాండా గాండాని బండగా అనుకుని గుర్తుంచుకోలేగా ట్రై చేయండి. నెక్స్ట్ సాయా జిందాని యెమెన్ ప్రధానమంత్రి, ప్రైమ్ మినిస్టర్. దీన్ని ఇలా గుర్తుంచుకోవడానికి ట్రై చేయండి. యెమెన్లో ఇటీవల కొన్ని విధ్వంస కార్యక్రమాలు జరిగాయి కదా, వాటిలో మనం జిందా బతికి ఉన్నామా, కొంతమంది మనుషులు బతికి ఉన్నారా అన్నట్లుగా గుర్తుంచుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ మామిడి దౌంబూయా గినియా అధ్యక్షుడు. మామిడికాయ గిన్నెలో ఉందని అలా హాస్యంగా గుర్తుంచుకోండి. ఫిబ్రవరిలో జరిగిన అపాయింట్మెంట్స్. మణిపూర్ ముఖ్యమంత్రిగా యామ్నం ఖేమ్చంద్ బాధ్యతలు చేపట్టారు. దీన్ని ఇలా గుర్తుంచుకొని ట్రై చేయండి. యామ్నం ఖేమ్చంద్ ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి? మణిపూర్ ముఖ్యమంత్రి. దీన్ని ఇలా గుర్తుపెట్టుకోండి. యామ్నం మనం ఏదైనా తింటే ఎమ్మీగా తినాలనుకుంటాం కదా, అలా మామూలుగా చిన్నపిల్లలు అంటూ ఉంటారు ఎమ్మీ అని. దానికోసం ఎమ్మీ తినాలనేవి ఎలా ఉంటాయంటే చాలా కాస్ట్లీగా, అంటే మనీ ఎక్కువగా ఉంటుందని గుర్తుంచుకోండి. అలాగే ఉప ముఖ్యమంత్రి ఈ మణిపూర్కు కూకీజో వర్గపు చెందిన ఎమ్మెల్యే నేమ్చా కిప్చెన్. ఈ పదవి చేపట్టిన తొలి మహిళ మరియు తొలి కూకీజో వ్యక్తి ఆమె. సో ఇది ఒక పాయింట్ గుర్తుంచుకోండి. సానే తకాచి జపాన్ ప్రధానిగా తిరిగి నియమితులయ్యారు. తొలుత అక్టోబర్ 21, 2025న జపాన్ మొట్టమొదటి మహిళా ప్రధాని. తర్వాత ఫిబ్రవరి 8, 2026న ముందస్తు ఎన్నికలు కారణమయ్యాయి. తద్వారా ఆమె మరొకసారి తిరిగి ఎన్నికయ్యారు. లిబరల్ డెమోక్రటిక్ పార్టీ ఎల్డిపి మరియు జపాన్ ఇన్నోవేషన్ పార్టీ జేఐపీల మధ్య సంకీర్ణ నాయకత్వం వహించారు. రెండు పార్టీల కలయిక వల్ల ఈమె గెలవడం జరిగింది. సో దీన్ని ఇలా గుర్తుంచుకోవడానికి ట్రై చేయండి. సానాయ్ తకాచి. సానాయ్లో సన్ జపాన్ను మనం ద మార్నింగ్ స్టార్ అని పిలుస్తూ ఉంటాం. సో సన్ ద మార్నింగ్ స్టార్ జపాన్లో ముందుగా ఉదయిస్తుందని గుర్తుంచుకోండి. అలా గుర్తుంచుకోవడానికి ట్రై చేయండి. సన్ సూర్యుడు, అలా గుర్తుంచుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ రాబ్ జెటన్ నెదర్లాండ్స్ అతి పిన్న వయస్కుడు. యంగెస్ట్ సూపర్లేటివ్, ఫస్ట్, సెకండ్, యంగెస్ట్, ఫస్ట్ మేల్, ఫస్ట్ ఫీమేల్, ఇవి చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోవడానికి ట్రై చేయండి. యంగెస్ట్ ప్రధానమంత్రి అయ్యారు. 38 ఏళ్ల రాబ్ జెటన్ డిక్ షూఫ్ తర్వాత దేశపు అతి పిన్న వయస్కుడైన ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. దీన్ని ఇలా గుర్తుంచుకోవడానికి ట్రై చేయండి. నెదర్లాండ్స్లో రాబ్ అంటే దొంగతనం జరగదు, అలా గుర్తుంచుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ బీజేపీ అధినేత తారిక్ రెహమాన్ బంగ్లాదేశ్ ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. మొహమ్మద్ యానస్ నేతృత్వంలోని మధ్యంతర ప్రభుత్వం క్రింద 18 నెలల అనిశ్చితి తర్వాత బంగ్లాదేశ్కు నేషనల్ పార్టీ చైర్మన్ తారిక్ రెహమాన్ బంగ్లాదేశ్ నూతన ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. దీన్ని ఇలా గుర్తుపెట్టుకొని ట్రై చేయండి. బంగ్లాదేశ్ను
అలాగే తారీఖ్ రెహమాన్లో తారీఖ్. బంగ్లాలో ఎవరి బంగ్లా? రాజుల యొక్క బంగ్లాలో తారీఖ్ అంటే తారీఖ్ ఏంటి, ఈరోజు తారీఖ్ ఏంటి అని అనుకుంటూ ఉంటారు ప్రతి ఉదయాన. అలా గుర్తుంచుకొని ట్రై చేయండి. నెక్స్ట్ మరొక టేబుల్ గురించి చూద్దాం. ఆర్ విజయానంద్, సిటీ యూనియన్ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ మరియు సిఇఓ. సిటీలో మనకి ఆనందం ఉంటుంది. వినయ్ టాన్సే, ఎస్ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ మరియు సిఇఓ. గుర్తుంచుకొని ట్రై చేయండి. వినయ్ సే ఎస్ ఆర్ నో, ఎస్ బ్యాంక్. టాన్సేలో సే ఎస్. వినయ్ సే ఎస్, దేనికైనా సే ఎస్. అలా అసోసియేషన్ ద్వారా గుర్తుంచుకొని ట్రై చేయండి. నెక్స్ట్ సునేత్రా పవర్, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ఎన్సిపి జాతీయ అధ్యక్షురాలు. సునేత్రా పవర్ ఎన్సిపి కాంగ్రెస్ పార్టీ పవర్లోకి రావడానికి బలంగా ప్రయత్నిస్తూ ఉంటుంది. దీనికి కోడ్. నెక్స్ట్ సచిన్ టెండూల్కర్, రోడ్ సేఫ్టీకి గ్లోబల్ ఛాంపియన్. నెక్స్ట్ మార్చిలోని కొన్ని నియామకాలను చూద్దాం. రాష్ట్రపతి ముర్ము అనేక రాష్ట్రాలకు మరియు కేంద్రపాలిత ప్రాంతాలకు కొత్త గవర్నర్లను నియమించారు. ఏ రాష్ట్రానికి గవర్నర్గా నియమించారో వారి యొక్క పేరు గురించి, అలాగే వారు మునుపటి వారి యొక్క పదవి ఏంటి అన్న విషయాన్ని కూడా ఈ టేబుల్లో ఉంది, చూద్దాం. ముందుగా బీహార్ రాష్ట్రంకు లెఫ్టినెంట్ జనరల్ రిటైర్డ్ సయ్యద్ అతాహ్ హస్నైన్ గవర్నర్గా నియమితం జరిగింది. దీన్ని ఇలా గుర్తుపెట్టుకొని ట్రై చేయండి. బీహార్లో అలాగే హస్నైన్లో బీహార్లో ప్రతిసారి హహహ అని అంటూ ఉంటారు. అలా గుర్తుంచుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ పశ్చిమ బెంగాల్ ఆర్ఎన్ రవి. పశ్చిమ బెంగాల్ ఆర్ఎన్ అంటే రన్. రవి పశ్చిమ బెంగాల్లో పరిగెడుతూ ఉండు. నెక్స్ట్ తెలంగాణ శివప్రతాప్ శుక్లా. దీనికి కోడ్ శివప్రతాప్లో శివ. ఈ జుట్టు ఎలా ఉంటుంది? తెల్లగా ఉంటుంది, లేదా శివుని జుట్టు నిండా నూనెతో నిండి ఉంటుంది. అలా గుర్తుంచుకొని ట్రై చేయండి. నెక్స్ట్ మహారాష్ట్ర జిష్ణుదేవ్ వర్మ. విష్ణువు మహాదేవుడు. అలా గుర్తుంచుకొని ట్రై చేయండి. నెక్స్ట్ నాగాల్యాండ్ నందకిషోర్ యాదవ్. కిషోర్ నాగాల్యాండ్కి వెళ్ళాడు, లేదా కిషోర్ యొక్క పేరు నాగార్జున. అలా గుర్తుంచుకొని ట్రై చేయండి. తమిళనాడు రాజేంద్ర విశ్వనాథ్ అల్లేకర్. ఇది ఆయనకు అదనపు బాధ్యత. ప్రస్తుతం ఆయన కేరళ గవర్నర్గా ఉన్నారు కాబట్టి ఆయనకి అదనపు బాధ్యతను తమిళనాడుకు కూడా గవర్నర్గా నియమించబడ్డారు. ట్రై చేయండి. అల్లేకర్. విశ్వనాథ్ ఆనంద్ మనకు బాగా తెలుసు, ఆయన తమిళనాడుకు చెందిన వ్యక్తి అని గుర్తుంచుకోండి. అక్కడే చెస్ మాస్టర్స్ అనేక మంది రావడం జరుగుతుంది. అలా గుర్తుంచుకొని ట్రై చేయండి. నెక్స్ట్ హిమాచల్ ప్రదేశ్ కవీందర్ గుప్తా. కవి అవ్వాలంటే హిమాచల్ ప్రదేశ్కు వెళ్ళాలి. ఓకే, అక్కడికి వెళ్తే అనేక కొత్త ఐడియాస్ వస్తాయని అలా గుర్తుంచుకొని ట్రై చేయండి హాస్యంగా. నెక్స్ట్ లడాఖ్కు వినయ్ కుమార్ సక్సేనా. పదవి రకం లెఫ్టినెంట్ గవర్నర్గా నియమించబడ్డారు. దీన్ని ఇలా గుర్తుంచుకొని ట్రై చేయండి. లడాఖ్లో చలిగా ఉంటుంది కదా, సక్సేనాలో సాక్స్ అనుకోండి. అలా గుర్తుంచుకొని ట్రై చేయండి. ఓకే, హాస్యంగా. నెక్స్ట్ ఢిల్లీ తరంజిత్ సింగ్ సంధు లెఫ్టినెంట్ గవర్నర్గా నియమితులయ్యారు. ఢిల్లీ ప్రతి సందులో కనపడదు, ఎందుకంటే అక్కడ ఎప్పుడు పొగ మంచుతో నిండి ఉంటుంది కాబట్టి. అలా గుర్తుంచుకోవడానికి ట్రై చేయండి ప్రస్తుత అంశాలతో కలిపి. నెక్స్ట్ రాజ్యసభకు ఎన్నికైన సీనియర్ న్యాయవాది మేనకా గురుస్వామి తొలి క్వీర్ ఎంపీగా గుర్తింపు పొందారు. ఇలా గుర్తుంచుకొని ట్రై చేయండి. కోడ్ మేనకా గురుస్వామిలో గురు. ఎంపీ అవ్వాలంటే గురువు అంత చదువు చదవాలి. చైనాలో తదుపరి రాయబారి విక్రమ్ దొరైస్వామి భారత్ నియమించింది. ఆయన ప్రదీప్ కుమార్ రావత్ స్థానంలో బాధ్యత చేపట్టారు. దీనిని ఇలా గుర్తుంచుకొని ట్రై చేయండి. చైనా దొరైస్వామి. చైనాలో దొరల్లాగా పెద్ద దుస్తులు ధరిస్తారు. అలా గుర్తుంచుకొని ట్రై చేయండి. మరొక టేబుల్ సాధ్వి నిరంజన్ వెనుకబడిన తరగతుల జాతీయ సంఘ చైర్పర్సన్. ఎన్సిబిసి నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్కు చైర్పర్సన్గా నియమితులయ్యారు. దీన్ని ఇలా గుర్తుపెట్టుకొని ట్రై చేయండి. సాధ్విని సాధు అనుకోండి. సాధువు వెనుకబడిన తరగతులను ముందుకు ప్రోత్సహిస్తూ ఉంటాడు. అలా గుర్తుంచుకొని ట్రై చేయండి. నెక్స్ట్ కేవి రమణమూర్తి సెబీ భారతీయ సెక్యూరిటీస్ మరియు ఎక్స్చేంజెస్ బోర్డు పూర్తికాల సభ్యుడిగా నియమించబడ్డారు. దీన్ని ఇలా గుర్తుంచుకొని ట్రై చేయండి. రమణమూర్తి సెక్యూరిటీ గార్డుగా నిరంతరం పనిచేస్తూ ఉంటాడు పూర్తికాలం, అంటే ఉదయము సాయంత్రం నిరంతరం. నెక్స్ట్ బీపీ సింగ్ నావల్ ఆర్నమెంట్స్ డైరెక్టర్ జనరల్, DGONA డైరెక్టర్ జనరల్. దీన్ని ఇలా గుర్తుంచుకొని ట్రై చేయండి. మనం ఇందాక ఆల్రెడీ చూసాం, చేతిలోని చూస్తే బీపీ వస్తుంది. ఆర్నమెంట్స్ అంటే ఇవి మన మామూలుగా ఆర్నమెంట్స్ బంగారు గొలుసులు, వాటిని అలా అనుకోండి.
మామూలుగా ఆర్నమెంట్స్ అంటే మిషన్స్, గన్స్, బాంబ్స్ అలాంటివి. ఓకే. ఈ బీపీ ఆర్నమెంట్స్ సరిగ్గా ధరించకపోతే బీపీ వస్తుంది. అలా హాస్యంగా గుర్తుంచుకోండి. నెక్స్ట్ సభా షాల్. శ్రీనగర్ కేంద్ర కర్మాగారంలో అత్యున్నత భద్రతా సవరణాలయానికి సూపరింటెండెంట్ బాధ్యతలు స్వీకరించిన తొలి కాశ్మీరీ మహిళ. దీనికి కోడ్ షాల్. షాల్ అంటే మనకు తెలుసు, చలికాలం మనం వేసుకుంటాం కదా షాల్, అది కాశ్మీరీ షాల్గా గుర్తుంచుకోండి. ఓకే. నెక్స్ట్ మరొక టేబుల్. హోసే యాంటోనియో కాస్టారిస్టే చిలీ దేశ అధ్యక్షుడు. దీన్ని ఇలా గుర్తుపెట్టుకోండి, కాస్టారిస్టే. రిస్ట్ అంటే మనం చేయికి ఉన్న రిస్ట్, అది చీలిపోయింది, అలా గుర్తుంచుకోండి, ఇరిగిపోయింది, అలా గుర్తుంచుకోవడానికి ట్రై చేయండి కోడ్. మొజతాంబా కామినేని ఇరాన్ సుప్రీం నాయకుడు, తరచు వార్తలను ఇస్తున్నాడు, గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ బాలేంద్ర బలెన్ షా నేపాల్ ప్రధానమంత్రి. మనకు బాగా తెలుసు, అతివాదులు మితవాదులు సోషల్లో వస్తారు. లాల్ బాల్ పాల్ నేపాల్లో బాలేంద్ర బాల్ లేదా బాల్ లాల్ బాల్ పాల్, అలా గుర్తుంచుకొని ట్రై చేయండి. శ్రీ అనుతిన్ చార్ని విరాకులు థాయిలాండ్ రాజ్యానికి ప్రధాన మంత్రి. దీన్ని గుర్తుంచుకొని ట్రై చేయండి. థాయిలాండ్కి వెళ్తే విరాకుల్ కూల్, ఎందుకంటే అక్కడ మసాజ్ చేస్తారని, అలా హాస్యంగా గుర్తుంచుకొని ట్రై చేయండి. నెక్స్ట్ సారా మొలివెల్లి ఇంగ్లాండ్ చాట్టేలో కాటన్బెర్రీ ఆర్చ్ బిషప్గా మొదటి మహిళ. సారా మెల్వెల్లి. సారా ఇది మనకు బాగా తెలుసు, ఒక క్రిస్టియన్ నేమ్ అని. నెక్స్ట్ ఏప్రిల్లోని నియామకాలు. దాదాపు 3 నెలలు పూర్తయింది. ఇప్పుడు మనం ఏప్రిల్ నెలలో నియామకాల అపాయింట్మెంట్స్ గురించి చూద్దాం. బీహార్కు 24వ ముఖ్యమంత్రిగా సామ్రాట్ చౌదరి బాధ్యత స్వీకరించారు. అంతకుముందు మనకు బాగా తెలుసు నితీష్ కుమార్, ఆయన రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. తద్వారా బీహార్కు సామ్రాట్ చౌదరి బాధ్యతలు స్వీకరించారు. బీహార్కి ప్రస్తుతం గవర్నర్ సయ్యద్ అతా హస్నైన్, మనం ఇందాక చూసాము. ఇక్కడ బీహార్లో ఈయన బీజేపీకి సంబంధించిన వ్యక్తి. ఈ బీజేపీకి ముఖ్యమంత్రి కావడం ఇదే ఫస్ట్ టైం. ఓకే. నెక్స్ట్ రాజ్యసభ డిప్యూటీ చైర్మన్గా హరివంశ్ ఏకగ్రీవ ఎన్నిక. హరివంశంలో పుట్టినవాడు రాజ్యాన్ని ఏళ్తాడు, అలా గుర్తుంచుకొని ట్రై చేయండి. నెక్స్ట్ నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడిగా వైస్ చైర్మన్గా అశోక్ కుమార్ లహరి నియామకం. ఓకే. నెక్స్ట్ బీవీఆర్ సుబ్రహ్మణ్య పదవీకాలం ముగిసిన తర్వాత నీతి ఆయోగ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా నిధి చిబ్బర్ అదనపు బాధ్యతలు స్వీకరించారు. ఓకే. నెక్స్ట్ బంగ్లాదేశ్లో భారత హై కమిషనర్గా దినేష్ త్రివేది నియమితులయ్యారు. ఆయన ప్రణయ్ కుమార్ వర్మ స్థానంలో బాధ్యతలు చేపట్టారు. దీన్ని ఇలా గుర్తుంచుకొని ట్రై చేయండి, దినేష్ త్రివేది. ఇందాక మనం చెప్పుకున్నాం బంగ్లా అంటే ఎవరి బంగ్లా? రాజుల యొక్క బంగ్లా. అక్కడ తారీఖ్ ఒక పిఎం. ఇక్కడ త్రివేదిలో బంగ్లాలో త్రివిధ దళాలు ఉంటాయి అని అలా గుర్తుంచుకొని ట్రై చేయండి. నెక్స్ట్ ఆస్ట్రేలియాకు తొలి మహిళా సైన్యాధిపతి నియమించింది. 125 ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియాకు ఇదే తొలి మహిళగా నియమితులవ్వటం. ఈమె జూలై 2026లో లెఫ్టినెంట్ జనరల్గా సైమన్ స్టూవర్ట్ స్థానంలో బాధ్యతలు స్వీకరించారు. దీన్ని ఇలా గుర్తుంచుకొని ట్రై చేయండి. ఆమె పేరు ఏంటంటే జనరల్ సూసెన్ కోయల్. ఆస్ట్రియా పక్షి మనకు బాగా తెలుసు, కోయల్, అది ఎప్పుడు కూస్తూ ఉంటుందని గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఇక్కడ టేబుల్ ఫామ్ ఉంది, అది చూద్దాం. అభిషేక్ సింగ్ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ డైరెక్టర్ జనరల్. ఎవరినైనా అభిషేకం చేయాలంటే ముందుగా వాళ్ళకి చాలా టెస్ట్ పెడతారు, అది కోడ్. నెక్స్ట్ బుర్రా వంశీ రామమోహన్ పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్గా నియమితం చేయటం జరిగింది. బుర్రా వంశీ రామ్మోహన్. పవర్ ఉండాలంటే బుర్ర ఉండాలి, బుర్ర ఉంటేనే పవర్ వస్తుంది. పవర్ అంటే అధికారం. ఓకే. నెక్స్ట్ అజిత్ అగార్కర్, మనకు బాగా తెలుసు, బీసీసీ సీనియర్ పురుషుల సెలక్షన్ కమిటీ చైర్మన్. నెక్స్ట్ మరొక టేబుల్ ఫామ్. మింగాంగ్ హైలాంగ్ మయన్మార్ అధ్యక్షుడు, ప్రెసిడెంట్. దీనికి కోడ్ హైలాంగ్. మయన్మార్ దేశం, మయన్మార్ చాలా దూరంగా ఉంటుంది, అంటే హైలాంగ్ చాలా లాంగ్గా ఉంటుందని అలా గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఉచ్రాల్ న్యామ్ ఓసోర్ మంగోలియా ప్రధానమంత్రి. దీన్ని ఇలా గుర్తుంచుకొని ట్రై చేయండి. ఓసార్
ఓసారు మాంగోలియా మ్యాంగో మామిడికాయ ఇవ్వండి. నెక్స్ట్ నిజార్ అమేడి ఇరాక్ అధ్యక్షుడు. అమేడీని అమెరికా అనుకోండి. ఇటీవల ఇరాక్ మరియు అమెరికా మధ్య యుద్ధం జరుగుతుంది, అలా గుర్తుంచుకోండి. నెక్స్ట్ పీటర్ మాగ్యార్ హంగేరీ ప్రధానమంత్రి. హంగేరీ కోడ్ హంగేరీలో హంగరీ అనుకోండి, మ్యాగ్యార్లో మ్యాగీ అనుకోండి, ఆకలి వేస్తే మ్యాగీ తింటామని అనుకోండి. నెక్స్ట్ రూమెన్ రాడేవ్ బల్గేరియా ప్రధానమంత్రి. బల్గేరియాను బలంగా ఉండాలంటే వాళ్ళు రాడ్ తేలి ఉండాలి. నెక్స్ట్ రోమెన్ గోఫ్మ్యాన్ ఇజ్రాయెల్ కొత్త మొస్సాయిద్ ఇజ్రాయెల్ యొక్క ఇంటెలిజెన్స్ బ్యూరో దాని యొక్క పేరు. దానికి అధిపతి రోమన్ గోఫ్మ్యాన్. ఇజ్రాయెల్ రోమన్ సామ్రాజ్యం అని గుర్తుంచుకోండి. నెక్స్ట్ మే నెలలో నియామకాలు. లెఫ్టినెంట్ జనరల్ ఎన్ఎస్ రాజా సుబ్రమణి రిటైర్డ్ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్గా నియమితులయ్యారు. ఆయన జనరల్ అనిల్ చౌహాన్ పదకాలం తర్వాత నియమితులవడం జరిగింది. నెక్స్ట్ దీనికి కోడ్ ఇలా గుర్తుంచుకోండి, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ రాజాగా ఉంటాడని గుర్తుంచుకోండి. ఎవరు? సుబ్రమణి. నెక్స్ట్ వైస్ అడ్మిరల్ కృష్ణ స్వామినాథన్ 27వ నావికాదళ అధిపతిగా నియమితులయ్యారు. దీన్ని ఇలా గుర్తుంచుకొని ట్రై చేయండి. నావికాదళం ఎక్కడ ఉంటుంది? నీళ్ళల్లో ఉంటుంది, వాటర్లో ఉంటుంది. సో ఇదే వాటర్ కృష్ణా రివర్ వాటర్, అలా గుర్తుంచుకొని ట్రై చేయండి అసోసియేషన్ మెథడ్లో. నెక్స్ట్ ప్రముఖ గేయ రచయిత ప్రసూన్ జోషి ప్రసార భారతి చైర్మన్గా నియమితులయ్యారు. ఈ ప్రసార భారతి అనగా 2 ప్రధాన విభాగాలు ఉంటాయి, ఆల్ ఇండియా రేడియో మరియు దూరదర్శన్. అలాగే ఇటీవల వేవ్స్ అనే ఓటీటీ ప్లాట్ఫామ్ను కూడా ప్రసార భారతి ప్రారంభించింది. దీన్ని ఇలా గుర్తుంచుకొని ట్రై చేయండి, ప్రసూన్ జోషి. ఏదైనా ప్రసారం చేస్తే మనం టీవీలో చూస్తూ ఉంటాం కదా, ఏదైనా ప్రసారం యాడ్ కానీ ఏదైనా వస్తే మనకు చాలా జోష్గా ఉంటుంది, అలా గుర్తుంచుకొని ట్రై చేయండి. స్క్వాడ్రన్ లీడర్ సానియా ఐఏఎస్లో తొలి మహిళా క్యాట్ ఏ ఇన్స్ట్రక్టర్గా నిలిచారు. ఓకే, క్యాట్ ఏ ఇన్స్ట్రక్టర్గా తొలి మహిళ స్క్వాడ్రన్ లీడర్ సానియా నిలిచారు. క్యాట్ ఏ అంటే అత్యున్నత స్థాయి సూచిస్తుంది. ఇది ఫ్లైట్లకు అలాగే ఇతర ఇన్స్ట్రక్టర్లకు శిక్షణ ఇవ్వడానికి, నూతనంగా వారిని పైలట్లుగా తీర్చిదిద్దడానికి ఈ యొక్క క్యాట్ ఏ యొక్క పదవి. ఓకే, అంటే ఈ సానియా అనే ఈ స్క్వాడ్రన్ లీడర్ ఇతరులకు పైలట్ విద్యను నేర్పించవచ్చు, అలాగే ఇన్స్ట్రక్టర్లకు కూడా నేర్పించవచ్చు. సానియా క్యాట్ ఏ ఇన్స్ట్రక్టర్, అలా గుర్తుంచుకోండి. ఓకే. పి కుమారన్ యునైటెడ్ కింగ్డమ్కు భారత హై కమిషనర్గా బాధ్యతలు స్వీకరించారు. చైనాకు విక్రమ్ దొరైస్వామి నియమితులు అవడం ఆయన స్థానంలో ఆయన ఇటీవల యూకేకి హై కమిషనర్గా ఉన్నారు. అయితే ఆయన చైనాకు ట్రాన్స్ఫర్ అవడంతో పి కుమారన్ హై కమిషనర్గా నియమితులయ్యారు. దీన్ని ఇలా గుర్తుంచుకొని ట్రై చేయండి, పి కుమారన్ హై కమిషనర్. అసలు ఇంతవరకు మనం ఇందాక నుంచి చూస్తున్నాం కదా, హై కమిషనర్, రాయబారి, అంబాసిడర్ అంటే ఏంటని. హై కమిషనర్ అంటే కామన్వెల్త్ దేశాలు అంటే బ్రిటన్, యూకే పరిపాలించిన దేశాలు. అలాగే రాయబారి అని ఎవరిని అంటామంటే అంబాసిడర్స్, వారిని ఏదైతే బ్రిటన్ పరిపాలించలేదో అవి ఆ దేశాలు. ఓకే, టేబుల్ ఫామ్ ఉంది, అది చూద్దాం. ప్రవీణ్ సూద్ కేంద్ర దర్యాప్తు బ్యూరో సిబిఐ డైరెక్టర్. సిబిఐ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్. ఈ సిబిఐలో చేరాలంటే ప్రావీణ్యం కలిగి ఉండాలి. సూటిగా చెప్పే విధంగా, సూటిగా ఏ విషయానైనా సూటిగా చెప్పే విధంగా ఉండాలి, అది కోడ్. రవికే హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ హల్ చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్. సిపిఎస్సి మహారత్న కంపెనీ, ఒక కంపెనీ డిఫెన్స్కు ఏరోనాటిక్స్ అంటే ఏరోప్లైన్స్, హెలికాప్టర్స్ వంటివి అందిస్తూ ఉంటుంది. దానికి చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ ఎవరుగా అంటే రవికే. నెక్స్ట్ రోహిత్ జైన్ భారత రిజర్వ్ బ్యాంక్ డిప్యూటీ గవర్నర్. దీన్ని ఇలా గుర్తుంచుకొని ట్రై చేయండి. చైన్ అనుకోండి, చైన్ మనం ఎక్కడ పెట్టాం? బ్యాంక్లో పెట్టాం, రిజర్వ్ చేసుకున్నాం బ్యాంక్లో. నెక్స్ట్ రాజేష్ కుమార్ సింగ్ రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ డిఆర్డిఓ చైర్మన్, అదనపు బాధ్యతలు. రాజేష్ డిఆర్డిఓలో పనిచేస్తున్నాడు. ఫెడ్రిక్ సోయేజ్ హాకీ ఇండియా కోచ్. సోయే నిద్రపోవటం, సోయా లేకుండా నిద్రపోవటం. హాకీ ఆడిన తర్వాత నిద్రపోతారని గుర్తుంచుకోండి. నెక్స్ట్ రోహిత్ రాజ్పాల్ కామన్వెల్త్ గేమ్స్ కోసం మిషన్ చీఫ్ డి మిషన్ ఏంటంటే కామన్వెల్త్ గేమ్స్ కోసం వెళ్ళే వ్యక్తులను వాళ్ళని మేనేజ్ చేయటం వీరి యొక్క పని. నెక్స్ట్ మరొక ఇంపార్టెంట్ బాక్స్ టేబుల్. అలీఫ్ కాదిం అల్ జైదీ ఇరాక్ ప్రధానమంత్రి. ఇరాక్లో రాక్ అనుకోండి, ఆల్ టైప్స్ ఆఫ్ రాక్స్
ఉంటాయని గుర్తుంచుకోండి. నెక్స్ట్ యోవేరి ముసివేని మనం ఇందాక చూసాం. పీటర్ మ్యాగ్యార్ హంగేరీ ప్రధానమంత్రి. దీనికి కోడ్ హంగేరీ. హంగేరీని హంగ్రీ ఆకలి అనుకోండి. పీటర్ మ్యాగ్యార్ను మ్యాగీ అనుకోండి. మ్యాగీ తింటే ఆకలిపోతుంది. ప్రశాంత్ పిసే భారత రాయబారి సుల్తానేట్ ఆఫ్ ఒమాన్. పిసేని పైసా అనుకోండి. పైసలు ఉంటే ఒమాన్ పైసలు ఉంటేనే ఏదైనా, లేకపోతే సుల్తానేట్ అంటే రాజులు అవ్వడానికి పైసలు ఉండాలని అలా గుర్తుంచుకొని ట్రై చేయండి. నెక్స్ట్ జూన్ నెల నియామకాలు. సిబిఎస్ఈ చైర్పర్సన్గా లోకాండే సీతారామన్ను, అలాగే కార్యదర్శిగా వరుణ్ భరద్వాజ్ను నియమించడం జరిగింది. దీన్ని ఇలా గుర్తుంచుకొని ట్రై చేయండి. సిబిఎస్ఈ అంటే చాలా బెస్ట్ సిలబస్, చాలా ఎక్కువ సిలబస్ ఉంటుందని గుర్తుంచుకోండి. లోక జ్ఞానం ఈ సిబిఎస్ఈలో ఉంటుందని గుర్తుంచుకోండి. అలాగే వరుణ్ భరద్వాజ్, వరుణ దేవుడు, వర్షం కురిపించే దేవుడిని ఈ సిబిఎస్ఈతో చాలా బెస్ట్, వర్షం గురించి చాలా సిలబస్ ఉంటుందని అలా గుర్తుంచుకొని ట్రై చేయండి. నెక్స్ట్ ఉదయ్ సిఈఓ సౌరభ్ విజయ్ ఇండియా ఏఐ మిషన్ సిఈఓగా బాధ్యతలు స్వీకరించారు. ఉదయ్ యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా, ఆధార్ కార్డ్ మనకు బాగా తెలుసు. ఈ ఇండియా ఏఐ మిషన్ అనేది మార్చి 2024లో ప్రారంభించబడిన 10,372 కోట్లతో ఈ కార్యక్రమం ప్రారంభించబడింది. ఓకే, ఇండియా ఏఐ మిషన్ ఇటీవల ఉదయించిందని అది మనం విజయం చేకూర్చాలని సౌరభ్ విజయ్ని నియమించారు సిఈఓగా. ఓకే, నెక్స్ట్ ఇంటెలిజెన్స్ బ్యూరో కొత్త చీఫ్గా మహేష్ చిత్ నియామకం. జూన్ 30తో పదవి కాలం ముగినున్న తపన్ కుమార్ డేకా స్థానంలో ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఇంటెలిజెన్స్ బ్యూరో మహేష్ దీక్షగా ఉంటే ఇంటెలిజెన్స్ ఎక్కువగా ఉంటుంది, అలా గుర్తుంచుకోండి. నెక్స్ట్ లెఫ్టినెంట్ జనరల్ ధీరజ్ సేత్ 31వ ఆర్మీ చీఫ్గా నియమితులయ్యారు. ఈ నియామకం 2026 జూన్ 30న అమల్లోకి వచ్చింది. ప్రస్తుత ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది ఆయన పదవి విరమణ చేసిన తర్వాత ఈయన ఈ బాధ్యతలు స్వీకరించారు. ధీరజ్ సేత్ ఆర్మీ చీఫ్ అంటే దీర్ఘంగా ఆర్మీని చూస్తూ ఉండాలి, ఆర్మీలో ఉన్న వ్యక్తులను, క్యాండిడేట్స్ని. నెక్స్ట్ సొలిసిటర్ జనరల్గా తుషార్ మెహతాను మరో 3 ఏళ్ళు కేంద్రం తిరిగి నియమించింది. సొలిసిటర్ జనరల్ అంటే కేంద్ర ప్రభుత్వం అత్యున్నత న్యాయాధికారి, అటార్నీ జనరల్ తర్వాత సొలిసిటర్ జనరల్. ఓకే, 2వ స్థానం. నెక్స్ట్ భారతదేశంలో ఇది ఒక రికార్డు. భారతదేశంలో అత్యధిక కాలం పాటు ఎన్నికైన ప్రధానమంత్రిగా ప్రధాని నరేంద్ర మోదీ రికార్డు సృష్టించారు. జూన్ 10, 2026న ప్రధాని మోదీ భారతదేశం అత్యధిక కాలం పాటు ఎన్నికైన ప్రధానమంత్రిగా నిలిచారు. ఎన్నికైన ప్రధానమంత్రిగా 4,398 రోజుల పాటు పదవిలో ఉన్న పండిట్ జవహర్లాల్ నెహ్రూ రికార్డును కొల్లగొట్టారు. తద్వారా 4,399 రోజులు, ఇప్పుడు జూన్ 10 నాటికి. ఆయన ముందుగా ఎన్నికైన రోజు మే 26, 2014న ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టడం జరిగింది. నెక్స్ట్ నీలకంఠ మిశ్రా ప్రపంచ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా నియమితులయ్యారు. నీలకంఠం దగ్గర మనం ఇందాక చూసాం చైన్ ఎక్కడ పెట్టుకుంటే రిజర్వ్ బ్యాంక్లో, అలాగే ప్రపంచ బ్యాంక్లో నీలకంఠం మన యొక్క చైన్ను పెట్టుకున్నట్టు గుర్తుంచుకోండి. నెక్స్ట్ భారతదేశ అభ్యర్థి ప్రొఫెసర్ బిమల్ ఎన్ పటేల్ 2026-2035 కాలానికి ITLOS న్యాయమూర్తిగా ఎన్నికయ్యారు. ITLOS అంతర్జాతీయ సముద్ర చట్టాల ట్రిబ్యునల్. ఇది సముద్రాలలో హైజీన్, పారిశుభ్రంగా, అలాగే సముద్రంలో ఉన్న చట్టాలు ఏవైతే ఉంటాయో సముద్రానికి సంబంధించి వాటికి ఇది నియంత్రిస్తుంది, ఇది ట్రిబ్యునల్. ఓకే, ఇది 1982న ఐక్యరాజ్య సమితి సముద్ర చట్టాల ఒప్పందం ద్వారా ఏర్పాటు చేయబడింది. ఈ ట్రిబ్యునల్ ప్రధాన కార్యాలయం జర్మనీలో హాంబర్గ్ నగరంలో ఉంటుంది. ఓకే, ITLOS బిమాల్ ఎన్ పటేల్. బిమాల్ మనకు బాగా తెలుసు, ఐటీ సెక్టర్లో బిమాల్ బలంగా ఉంటారని అలా గుర్తుంచుకోండి. నెక్స్ట్ భారతదేశం మొదటిసారిగా ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ FATF ఉపాధ్యక్ష పదవికి ఎన్నికైంది. మొదటిసారి ఎవరు ఎన్నికయ్యారంటే సంస్కృతి శాఖ కార్యదర్శి వివేక్ అగర్వాల్. ఈ FATF సంస్థ గురించి, అది అంతర్రాష్ట్ర ప్రభుత్వ సంస్థ. ఇది మనీ లాండరింగ్ మరియు ఉగ్రవాదాలకు నిధులు ఏ దేశం అయితే సమకూరుస్తుందో ఆ దేశానికి చర్యలు ఇవ్వటం, అలాగే మనీ లాండరింగ్, దివాలాకు సంబంధించిన విషయాల్లో ఇవి నియంత్రిస్తుంది. ఓకే, గుర్తుంచుకొని ట్రై చేయండి. వివేక్ అగర్వాల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్. అగర్వాల్ ఆగకుండా యాక్షన్ చేస్తారు. ఇందాక మనం అక్కడ చూసాం అగర్వాల్ ఏంటది, ఆగకుండా ఇన్వెస్టిగేషన్ చేయాలి. ఓకే, అలా గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఇతర నియామకాలు. తరుణ్ కపూర్
ప్రధాని మోదీకి సలహాదారుగా 1 సంవత్సరం పాటు పొడిగింపు పొందారు. ఓకే, దీన్ని ఇలాగ గుర్తుంచుకోండి. నెక్స్ట్, ఎయిర్ మార్షల్ అశుతోష్ దీక్షిత్ 51వ వైస్ చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్. అశుతోష్ దీక్షిత్, అశుతోష్లో ఆకాశం అనుకోండి, వైస్ చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్, ఎయిర్ ఫోర్స్కి సంబంధించి. ఓకే, ఆకాశంలో ఎయిర్ ఫోర్స్. నెక్స్ట్, వైస్ అడ్మిరల్ వినీత్ మెకార్టీ అండమాన్ నికోబార్కు 20వ కమాండర్ ఇన్ చీఫ్. అండమాన్ నికోబార్కు మెకార్టీ కారులో వెళ్ళాలని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, రాజీవ్ కృష్ణ ఉత్తరప్రదేశ్ కొత్త పోలీసుల దళాలకు డైరెక్టర్ జనరల్, డీజీ. రాజీవ్ కృష్ణ, డైరెక్టర్ జనరల్ ఉత్తరప్రదేశ్కు. ఓకే, నెక్స్ట్, బ్రజేష్ కుమార్ సింగ్ కెనరా బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ మరియు సిఇఓ. కెనరా బ్యాంక్, బ్రజేష్. క్యాన్లో బ్రష్లు ఉన్నాయని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, కొన్ని అంతర్జాతీయ నియామకాలు ఉన్నాయి, వాటిని చూద్దాం. దినేష్ త్రివేది బంగ్లాదేశ్కు హై కమిషనర్, చూసాం ఆల్రెడీ. నెక్స్ట్, రుద్ర గౌరవ్ శ్రేష్ఠ తుర్కియేకు భారత రాయబారి. తుర్కియేలో కీ ఉంటే గౌరవప్రదంగా ఉంటుంది. అంటే టుర్కియేలో ఒక ఇల్లుగానే ఉంటే కీ ఉంటే గౌరవంగా ఉంటుంది. నెక్స్ట్, ఖలీలూర్ రెహమాన్ బంగ్లాదేశ్ ఐక్యరాజ్య సమితి సాధారణ సభ 81వ సమావేశానికి అధ్యక్షుడు. ఖలీలూర్ రెహమాన్, మనకు బాగా తెలుసు, రెహమాన్ పాటలకు అధ్యక్షుడు. యుఎన్ అంటే ఐక్యరాజ్య సమితి, పీస్. రెహమాన్ యొక్క పాటలు ఎలా ఉంటాయి? పీస్, చాలా హాయిగా ఉంటాయి. నెక్స్ట్, మారియా మెంటెస్రాట్ అలివాడ్డే వాటికన్ విభాగంలో తొలి లే మహిళ. మారియా, వాటికన్ సిటీ, అలా గుర్తుంచుకొని ట్రై చేయండి. నెక్స్ట్, హాన్ సియాంగ్ సూక్ దక్షిణ కొరియా ప్రధానమంత్రి. దక్షిణ కొరియా మనకు బాగా తెలుసు, బీటీఎస్. వారి యొక్క హాన్ సాంగ్స్ సూక్ బాగా చూడొచ్చు. వాళ్ళు చాలా కార్టూన్స్, యానిమీ సిరీస్ బాగా తీస్తారు దక్షిణ కొరియా వాళ్ళు, సౌత్ కొరియా వాళ్ళు. అలా గుర్తుంచుకొని ట్రై చేయండి. సో మనం ఇంతవరకు 2026 జనవరి నుండి జూన్ వరకు వార్తల్లో నిలిచిన జాతీయ మరియు అంతర్జాతీయ నియామకాల గురించి మనం డిస్కస్ చేసాం విత్ కోడ్ పదాలతో. సో ఈ వీడియోను లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.